మెదక్ జిల్లాకి గద్దర్ పేరును పెట్టాలని, ఈ తెల్లాపూర్లో 50 ఎకరాలని స్మృతి వనంగా ఏర్పాటు చేయాలని, మరి గద్దర్ జయంతిని సాంస్కృతిక దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం చేయాలని గద్దర్ దళం డిమాండ్ చేస్తుంది. సో వ్యూవర్స్, ఎట్టకేలకి మరి 31వ తారీఖు గద్దర్ గారి విగ్రహ ఆవిష్కరణకు అయితే పర్మిషన్ వచ్చింది. ఆ రోజు కార్యక్రమాలు చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. మరి భరత్ గారితో మాట్లాడదాము. ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణ అయితే పర్మిషన్ అయితే వచ్చేసింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నిటికీ కూడా కలెక్టర్ ప్రతినిధిగా ఆయన కమిషనర్ గారు వచ్చి మీకు ఎటువంటి అడ్డంకాలు లేవు, పూర్తి స్థాయిలో విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు, మీరు సవరణ చేసుకోవచ్చు, అనేక రకాలుగా మీరు ఏమేమైతే అనుకుంటున్నారో అన్ని చేసుకోవచ్చు అని ఆయన ఓవరాల్గా చెప్పి, అదేవిధంగా తదుపరిలా ఇక్కడ పార్క్ ఎలా ఏర్పాటు చేయాలో, గద్దర్ కళా విజ్ఞాన కేంద్రం ఎట్లా చేయాలో మీరు ఒక ప్రపోజల్ ఇవ్వండి, ఖచ్చితంగా మేము దాన్ని సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. కాబట్టి ఈ నిరాహార దీక్ష ఇక్కడితో ముగిస్తున్నాం. అంటే మీరు డిమాండ్స్ అయితే పెట్టారు కదా, మరి 31వ తారీఖు ఓన్లీ విగ్రహ ఆవిష్కరణకి అయితే పర్మిషన్ ఇచ్చారు, మరి మిగతా కార్యక్రమాలకి ఏం చెప్పారు? మిగతా పర్మిషన్ వాళ్ళకు ప్రపోజల్ తయారు చేసి ఇవ్వమన్నారు. ఆ ప్రపోజల్ తయారు చేసి ఇచ్చినాము. ఒకవేళ 31వ తారీఖు తర్వాత సానుకూలంగా స్పందించకపోతే మళ్ళీ ఉద్యమాన్ని మొదలు పెడతామని తెలియజేస్తుంది. సో ఫైనల్గా అయితే 31వ తారీఖు విగ్రహ ఆవిష్కరణకు అయితే పర్మిషన్ వచ్చింది. ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత మిగతా ఏవైతే డిమాండ్స్ అయితే వీళ్ళు ప్రతిపాదించారో వాటికి గనక పర్మిషన్ మరి ఇవ్వకపోతే మళ్ళీ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పి భరత్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో నవీన, తెల్లపూర్ నుంచి.